ఫ్రెండ్స్, అడవులంటే పచ్చని చెట్లు, క్రూర మృగాలే కాదండి, మనకు తెలియని ఎన్నో రహస్యాలు కూడా అందులో దాగుంటాయి. రొమానియా దేశంలోని ఒక అడవి అలాంటి రహస్యాలను తనలో దాచుకుంది. అక్కడికి వెళ్తే తప్పిపోతామా ఏంటి అని అడుగుతారా? లేదు, తప్పిపోరు. కానీ అక్కడికి వెళ్తే మీ జీవితంలో 5 ఏళ్ల కాలమే మాయమైపోవచ్చు. అవును, నేను చెబుతోంది నిజం. హోయ బాసియు అని పిలిచే ఆ అడవిలో ఏదో మాయాజలం ఉంది. ఈ అడవిని ప్రపంచవ్యాప్తంగా బెర్ముడా ట్రయాంగిల్ ఆఫ్ ట్రాన్సిల్వేనియా అని పిలుస్తారు. ఇక్కడ చెట్లు వంకరగా పెరుగుతాయి, పక్షులు అరవవు. వింతేంటంటే, ఒక 5 ఏళ్ల పాప అడవిలోకి వెళ్ళి మాయమైపోయింది. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే అడవి నుండి బయటకు వచ్చింది. కానీ ఆమె వయసు పెరగలేదు, ఆమె వేసుకున్న బట్టలు కూడా పాడవలేదు. అసలు 5 ఏళ్ళు ఆమె ఎక్కడుంది? ఆ అడవిలో సమయం ఆగిపోతుందా? ఈ షాకింగ్ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో అంతు చిక్కని ఆ అడవి రహస్యాలను ఛేదిద్దాం. ఫ్రెండ్స్, హోయ బాసియు అడవిలోకి అడుగు పెట్టగానే మీకేదో తెలియని భయం వేస్తుంది. అక్కడ ఉండే చెట్లు అన్నీ ఒకే వైపుకు వింతైన వంకర ఆకారాల్లో పెరుగుతాయి. శాస్త్రవేత్తలు ఎన్ని పరిశోధనలు చేసినా ఆ చెట్లు అలా ఎందుకు పెరుగుతున్నాయో కనిపెట్టలేకపోయారు. అక్కడ ఒక వృత్తాకార ప్రాంతం ఉంటుంది, అసలు గడ్డి కూడా మొలవలేదు. ఆ ప్రాంతంలో నిలబడితే మనుషులకు వికారంగా అనిపించడం, ఒంటి మీద దద్దులు రావడం వంటి వింత లక్షణాలు కనిపిస్తాయి. అడవిలో అయస్కాంత క్షేత్రం పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఈ అడవికి సంబంధించి అత్యంత ప్రసిద్ధమైన కథ ఒక 5 ఏళ్ల బాలిక మాయమవడం. ఆ పాప అడవిలో ఆడుకుంటూ అదృశ్యమైపోయింది. ఊరంతా వెతికినా ఆచూకీ దొరకలేదు. కానీ సరిగ్గా 5 ఏళ్ల తర్వాత ఆ పాప మళ్ళీ అదే అడవి నుండి బయటకు నడుచుకుంటూ వచ్చింది. వింత ఏమిటంటే, ఆ 5 ఏళ్లలో ఆమెకు కనీసం వయస్సు కూడా పెరగలేదు. ఆమెకు ఆ 5 ఏళ్లు ఏం జరిగిందని అడిగితే కేవలం కొద్ది నిమిషాల క్రితమే నేను అడవిలోకి వెళ్ళాను అని సమాధానమిచ్చింది. అంటే ఆ అడవిలో సమయం బయటి ప్రపంచంతో పోలిస్తే భిన్నంగా నడుస్తోందా? దీన్నే శాస్త్రవేత్తలు టైం డిస్టార్షన్ అని పిలుస్తారు. హోయ బాసియు అనే పేరు ఒక గొర్రెల కాపరి పేరు మీద వచ్చింది. ఒకసారి ఆయన 200 గొర్రెలను తీసుకుని అడవిలోకి వెళ్ళాడు. కానీ ఆ తర్వాత ఆయన కానీ ఆ 200 గొర్రెలు కానీ తిరిగి రాలేదు. కనీసం వాటి ఆనవాళ్లు కూడా ఎక్కడ దొరకలేదు. ఇక్కడ ఎలక్ట్రానిక్ వస్తువులు పనిచేయవు, కెమెరాలు ఆగిపోతాయి. అక్కడ ఉన్న వాతావరణం మనిషి మెదడులోని రసాయనాలపై ప్రభావం చూపిస్తుందని, అందుకే అక్కడికి వెళ్లిన వారికి లేని శబ్దాలు వినపడడం, వింత ఆకారాలు కనిపించడం జరుగుతుందని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. నిజానికి హోయ బాసియు అడవి అనేది సైన్స్ అలాగే మిస్టరీ మధ్య ఉన్న ఒక సన్నని గీత. అది ఒక పోర్టల్ లాంటిదా, లేక భూమి లోపల ఉన్న అసాధారణ అయస్కాంత క్షేత్ర ప్రభావం అనేది ఇప్పటికీ ఒక వీడని మర్మం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లు ఇక్కడికి వచ్చి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. మీరు సాహసవంతులైతే అక్కడికి వెళ్ళి చూడొచ్చు. కానీ గుర్తుంచుకోండి, మీరు తిరిగి వచ్చేసరికి ఈ ప్రపంచం ఎన్నో ఏళ్లు ముందుకు వెళ్ళి ఉండొచ్చు. హోయ బాసియు ఇది ప్రకృతి మనకు విసిరిన ఒక సవాల్. చూసారుగా ఫ్రెండ్స్, సమయం ఆగిపోయే ఆ భయంకరమైన అడవి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆ 5 ఏళ్ల పాప కథ నిజమే అని మీరు నమ్ముతున్నారా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని గ్రిప్సింగ్ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.